హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూజాస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ కిచిడి. ఇంట్లో తాజా కూరగాయలు ఏమీ లేనప్పుడు తక్కువ టైంలో మంచి పోషకాలు ఉన్న రెసిపీని అయితే చేసేస్తాం. సో స్టవ్ ఆన్ చేసి బౌల్ని అయితే పెట్టేసుకోండి. ఆయిల్ వేడయ్యాక చిటికెడ 3 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను. అండ్ ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని ఉంచుకోండి. మరియు ఒక టమాటో అండ్ ఆలుగడ్డను కూడా కట్ చేసుకొని ఉంచుకున్న టమాటో, పొటాటో అండ్ పచ్చిమిర్చిని అయితే బౌల్లో వేసేసుకోండి. బాగా ఫ్రై అయ్యాక కొన్ని పల్లీలను అండ్ సోయాబీన్స్ని అయితే వేసేస్తాను. అండ్ అందులో 1 గ్లాస్ వాటర్ వేసేస్తాను. ఎందుకంటే 1 గ్లాస్ రైస్ తీసుకున్న కావున నేను 2 గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకున్న తర్వాత బాగా తిప్పండి. అండ్ 1 గ్లాస్ రైస్ని అయితే తీసేసుకోండి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్ అన్ని పప్పులు వేసేసుకుంటూ ఎర్రపప్పు, కందిపప్పు, పెసరపప్పు అన్ని పప్పులు వేసేసుకొని బాగా వాష్ చేసేసుకొని ఉంచుకోండి. అండ్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారంని అయితే వేసేసుకుంటున్నాను. 1 స్పూన్ కారంని వేసేసుకున్నాను. మీకు తగినంత కారంని అయితే వేసేసుకోండి. అండ్ తగినంత ఉప్పును వేసేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఉప్పునైతే వేసేసుకున్నాను. మీకు తగినంత ఉప్పునైతే వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ చిటికెడంత పసుపుని వేసేసుకోండి. అండ్ మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరని కూడా వేసేసుకోండి. సో నా దగ్గర అయితే కొత్తిమీర అయిపోయింది. బాగా తిప్పండి. తిప్పిన తర్వాత కడిగి ఉంచుకున్న పప్పులను, రైస్ని అయితే మిక్స్ చేసి కడిగేసుకొని అందులో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మీకు నచ్చిన మసాలాని అయితే వేసేసుకోవచ్చు. నేను ఎవరెస్ట్ వేసేసుకున్నాను. కొద్దిగా వేసేసుకున్న తర్వాత మిక్స్ చేసి బాగా కుక్కర్ క్యాప్ని అయితే పెట్టేసుకోండి. కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది కావున నేను కుక్కర్లోనైతే కిచిడిని చేసుకోవచ్చు. సో 4 విజిల్స్ వచ్చాక మీరు స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవచ్చు. 4 ఎందుకంటే మనం 1 గ్లాస్ రైస్ని 2 గ్లాస్ వాటర్. అండ్ నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అండ్ నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ మీద నేను